హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. జనరల్గా వెజిటేబుల్స్లో క్యాబేజ్ అంటే ఇష్టపడేవారు చాలా తక్కువ. వెజ్ మంచూరియా అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం. అది క్యాబేజ్తో చేసినా అది ఇష్టంగా తింటారు. అలానే మనం చేసే పచ్చడి, ఇంతవరకు నేను క్యాబేజ్ పచ్చడి ఎప్పుడు తినలేదండి. మొన్న మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ వాళ్ళు చేశారు. అది అన్నంలో, దోశలో, చపాతీల్లో కూడా చాలా బాగా ఉంటుంది. నేను ఈవేళ ఈ పచ్చడిని చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. నేను చపాతీతో తిన్నాను. దీనికి కావలసిన పదార్థాలు: కరేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, క్యాబేజ్. ప్యాన్లో కొద్దిగా నూనె పోసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మగ్గించుకోండి. ఉడికేటప్పుడే తగినంత ఉప్పు వేయండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. సమయం కూడా చాలా తక్కువ పడుతుంది. తక్కువ మంటపై 10 నిమిషాలు చాలు. ఇలాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కచ్చపచ్చగా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. రుబ్బుకున్న పచ్చళ్ళు మీకు కావాలి అనుకుంటే తాలింపు పెట్టండి. నేనైతే తాలింపు పెట్టలేదండి. మా ఆంటీ రుబ్బిన పచ్చళ్ళలో ఉల్లి ముక్కలు కూడా వేశారు. నా జీవితంలో జరుగుతున్న యథార్థ గాథ చెప్తాను, వినండి. నేను నా శత్రువులకైనా మంచి జరగాలనే కోరుకుంటాను. నేను ఎంత మంచి మాటలు చెప్పినా దానికి అర్థాలు మాత్రం వారు తప్పుగానే తీసుకుంటారు. కానీ నేను ఊరుకుంటానా? గంటల తరబడి వాళ్ళకి అర్థమయ్యే వరకు వాదించేదాన్ని. కానీ నాకైతే దీనివల్ల జరిగిన మంచి అంటూ ఏదీ లేదు. ఈ విషయం తెలుసుకున్న లోపే నా వయసు అయిపోయింది. లోకులు మీ మాటలకు అర్థాలు వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి కన్వీనియంట్గా రకరకాలుగా తీసుకుంటారు. జీవితం అవ్వకముందే తెలిసింది జీవితం యొక్క నగ్న సత్యం. మంచి మాటలు విని బాగుపడ్డారా? అది మంచిదే. మాట వినక బాగుపడ్డారా? అది మంచిదే. హ్యావ్ ఏ నైస్ డే. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.